సో, ఒక పెద్ద ఫ్యామిలీ అది. పెద్ద ఫ్యామిలీ. ఆ పెద్ద ఫ్యామిలీకి కొడుకు తను కరీనా కపూర్‌ని చేసుకున్నాడు. వా ఇంత సెక్యూరిటీ ఉంటది కదా! మామూలు పోలీసుల సెక్యూరిటీ ఉంటది. వీళ్ళుంటారు, బౌన్సర్స్ ఉంటారు. ఇంతమంది ఉండగా ఆ 3:30కి వాడు ఎలా ఎంటర్ అయ్యాడు? ఎంటర్ అయ్యి బెడ్‌రూమ్ దాకా వచ్చి కత్తితో బెడ్‌రూమ్‌లో ఉన్నాడు కదా! ఆయనకి బెడ్‌రూమ్ దాకా వచ్చి కత్తితోటి పొడిచేసేసి ఎట్లా అంత మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అంటే లోపల ఉన్నవాళ్ళే ఎవరో ఒకళ్ళని లైన్‌లో పెట్టుకోకపోతే ఇది సాధ్యమా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఆ లోపల ఇంటర్నల్‌గా లోపల ఉండే వాళ్ళనో ఎవరినో ఈళ్ళు పెట్టుకొని గ్రిప్‌లో పెట్టుకొని తద్వారా రెక్కీ చేశారు. ఈ టైం అయితే కరెక్ట్‌గా ఉంటదని చేసినట్టు కనపడతాందది. సరే ఇయన్నీ తేలాల్సింది. ఇందులో 2 కోణాలున్నాయి. ఒకటి ఆస్తుల కోసం అంటే అయన్నీ గోల్డ్ గిల్డ్ పగలగొట్టి ఏయనుండే అయ్యేమి జరగల. బంగారం దోచుకుంటానికో, డబ్బు దోచుకుంటానికో, ఇంకోటో అన్నీ అయ్యేమి కనపడలేదు. ఇంతవరకు తేలల. మరి రేపేమో మిగతా వివరాలొస్తాయేమో. వచ్చిన వివరాల ప్రకారం అలాంటిదేం జరగల. సో, ఒక కసి మీద, ఒక కోపం మీద. ఈ కసి, కోపం ఎవరికుంటుంది? ఎవరికంటేనే విష్ణాయ్ ఉన్నాడు. బిష్నాయ్ మొన్న 'సల్మాన్ ఖాన్' మీద కూడా అటాక్ ఇచ్చాడు. ప్లస్సు వార్నింగ్ ఇచ్చాడు. ఈ హిందూ దేవుళ్ళని అవమానిస్తూ, హిందూ వాళ్ళని కించపరిచే వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెబుతామని కూడా అన్నాడు. సో, ఇతను సైఫ్ అలీ ఖాను 'అవతార్' ఆ సినిమా ఉంది కదా! ఆహ్, 'ఆదిపురుష్.' 'ఆదిపురుష్'లో రావణాసురుడిని కించపరిచి ఇతనికి సంబంధం లేదు. అది డైరెక్టరు, కథకుడు. అయినా సరే ఈ వేషం వేశాడు. ఈ కించపరిచాడు. ముస్లిం గనక ఆ పని చేశాడు అన్నట్టు ఒక వింత వాదన ఒకటి తీసుకొచ్చారు. ప్లస్సు ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఆహ్, సాల్ స్ వీడవచ్చు, అమీర్ ఖాన్ అవ్వచ్చు, 'షారూక్ ఖాన్' అవ్వచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ సినిమాల్లో హిందువుల్ని అవమానించడం, హిందూ దేవుళ్ళని కించపరచడం ఇవి చేస్తున్నారు. సో, దీని మీద విష్ణు లాంటోళ్ళు వాళ్ళొక కసి పెంచుకుంటున్నారు. వీళ్ళ సినిమాల్లో హిందువుల్ని కించపరచడం, హిందూ దేవుళ్ళు సిగరెట్ తాగినట్టు, హిందూ దేవతలు సారా తాగినట్టు రకరకాలు చేస్తున్నారు. సినిమాల్లో పెడుతున్నారు. వీళ్ళు అని ఒక కోపం పెంచుకోవడం. ఈ కోపం యొక్క పరిణామమా ఇది? ఈ కసి, కోపంల పరిణామం? లేదు విష్ణు బ బి వి వి వాడు ఇంకొక కోణంలో ఉన్నాడు. అంటే దావూద్ ఇబ్రహీం ఉన్నప్పుడు దావూద్ ఇబ్రహీం మొత్తం శాసించాడు బాలీవుడ్‌ని. వాడు ఎవరు హీరోయిన్ అయితే వాళ్ళే హీరోయిను. ఎవడు హీరో అయితే వాళ్ళే హీరో. ఎవరు ఫైనాన్స్ చేయాలి, ఎవరికెవరు ఫైనాన్స్ చేయాలి డిక్టేట్ చేసేవాడు. ఆ టైంలో అతను ఉండగా, అతని కంట్రోల్‌లో బాలీవుడ్ ఉండగా. అతను పాకిస్తాన్‌కి వెళ్ళిపోయినాక అక్కడి నుంచి చోటా రాజన్ వాళ్ళు వీళ్ళు అలా అలా నిదానంగా అతను అరెస్ట్ అవ్వడం, ఇతను కొంచెం ఆ గ్రిప్ పోయింది. ఇప్పుడు ఆ గ్రిప్పు వీడు బిష్నోయ్ పొందాలని ట్రై చేస్తున్నాడు అనేది ఒక విషయం. ఒక ఒక మాట. విష్ణు మళ్ళీ హాలీవుడ్ మీద ఆనాడు 'దావూద్ ఇబ్రహీం' ఎట్లా అయితే పట్టు బిగించాడో, అలాగూ ఈ బాలీవుడ్ మీద ఈ విష్ణు పట్టు బిగించాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇతనికి ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్, ఇతర దేశాల్లో కూడా ఇతనికి నెట్‌వర్క్ ఉందని మొన్న కూడా ప్రూవ్ అయింది. పెద్ద నెట్‌వర్క్ ఉందని. సో, ఈ నెట్‌వర్క్ పెట్టుకొని తను దావూద్ ఇబ్రహీంలాగా ఎదగాలి అనే ఒక తాపత్రయంలో ఉన్నాడనేది ఇంకో యాంగిల్‌లో ఉంది. సో, ఏ యాంగిల్‌లో ఇది జరిగింది? ఏ యాంగిల్ దావూద్ ఇబ్రహీం పొజిషన్‌కెళ్ళాలని పొజిషన్‌లో అటాక్ ఇచ్చాడా? బాలీవుడ్‌ని అటాక్ ఇస్తే ఒకసారి కంట్రోల్‌కొస్తారు. సైఫ్ అలీ ఖాన్ లాంటి ఒక హీరోని అటాక్ ఇస్తే మొత్తం భయపడుద్ది బాలీవుడ్. అప్పుడు మన నుంచి ఫోన్ అంటేనే వణికిపోతారు. సో, ఇట్లాంటి పాయింట్ కోసం చేశారా? లేదు హిందూ దేవుళ్ళని విమర్శిస్తున్నారనే పాయింట్ మీద చేశాడా? ఇయన్నీ యెట్ టు బి నోన్. ఈ కారణాలైతే ఈ 2, 3 కోణాలు కనపడుతున్నాయి. ఏ కోణంలో జరిగిద్దనేది డబ్బు కోణము, బంగారం కోణం కాదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇమ్మీడియేట్‌గా తెలుస్తది గదా! అయ్యేం కనపడట్లేదు. సో, ఈ 2 కోణాల్లో ఏదో ఒక కోణం ఉంది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. సార్ అంటే 'బిష్ణోయ్' అనే వ్యక్తి ఇంకా జైల్‌లో ఉన్నప్పటికీ ఇంత నెట్‌వర్క్, ఇంత దాడులు 'సల్మాన్ ఖాన్' గారి పైన ఆల్రెడీ మనం ఎన్నో దాడులు చేయడం మనం చూసాం. అంటే ఎలా నడిపిస్తున్నాడు? ఎలా దావుద్ ఇబ్రహీం ఎలా నడిపించాడు? ఇయన్నీ నెట్‌వర్క్ నడిపించే వాళ్ళకి జైలున్నా ఒకటే, జైలు బయటున్నా ఒకటే వాళ్ళకి. వాళ్ళు చేయితాడు వాళ్ళ ఆ నెట్‌వర్క్ ఆ సిస్టమే అలాంటిదది. దావుద్ ఇబ్రహీం నడపలేదా? ఎక్కడున్నాడో కూడా తెలీదు. పాకిస్తాన్‌లో ఉండి నడపలా? చాలా ఏళ్ళు పాకిస్తాన్‌లో ఉండి ఇక్కడ నడిపాడు కదా! ఈ తర్వాత ఇప్పుడు ఆరోగ్యం బాలేక ఏదో మొత్తానికి ఏదో వీకెన్ అయ్యాడు. వీకెన్ అయినాక ఇప్పుడు ఇంకోటి లెగవాలి ఆ చోట్లోకి. అది ఒకప్పుడు హజీ మస్తాన్. ఆ తర్వాత దావూద్ ఇబ్రహీం. ఇప్పుడు వీడు బిష్నాయ్ ఆ స్థాయికెళ్ళాలని చూస్తున్నాడు. చూద్దాం ప్రభుత్వాలు సెక్యూరిటీ అనేది డెఫినిట్‌గా ఈళ్ళకి ఇవ్వాలి ఆర్టిస్టులకి. ఎందుకంటే ఆర్టిస్టులు సినిమాల మీద కొంతమంది వాగుతూ ఉంటారు. సినిమాల్లోనే హీరోలు వీళ్ళు బయటకొస్తే ఎందుకు పనికిరారు అని. పిచ్చి మొహాలు.
హీరోలు సినిమాలో హీరోలు ఓకే. బయటకొచ్చి సినిమాలో ఫైట్ చేసినట్టు చేయలేరు. ఎందుకంటే వీళ్ళ జీవితం అంతా వీళ్ళ ఫేస్ మీద ఆధారపడి ఉంటది. ఒక చిన్న కత్తి ఘాటు పడ్డ ఫేస్ మీద, లేదా ఒకడు యాసిడ్ చుక్క పడ్డా మొత్తం లైఫ్ నాశనం అయిపోద్ది. వాడి జీవితం, వాడి కెరీర్ ఎన్ని కోట్ల విలువని అంచనా వేయగలవా? వాడు నిన్నటిదాకా ఉన్నాడు 'బాబీ డియోల్.' 'యానిమల్' ముందు 'బాబీ డియోల్' ఏంటి, భార్య సంపాదిస్తే ఆ డబ్బులతోటి బతుకుతున్నానని తనే చెప్పాడు. నా దగ్గర సంపాదన లేదు, భార్య సంపాదిస్తే ఆ డబ్బులతో. మరి ఇవాళ ఎక్కడున్నాడు? ఒక్క సినిమా, ఒక్క 'యానిమల్' సినిమాతోటి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు 'బాబీ డియోల్.' డేట్లు లేవు. ₹1,00,00,000 ఇస్తామన్నా డేట్ లేదు. ఆ పొజిషన్‌లో ఉన్నాడు. సో, అట్లా ఎవరికెప్పుడు వస్తదో ఈ సినిమా స్టార్స్‌కి దాని అంచనా వేయలేము మనం. ఎన్ని కోట్ల విలువ అని. సో, అట్లాగా వాళ్ళు రిస్క్ చేయలేరు కదా! నేను మా హీరోనని చెప్పేసి డామ్ డూమ్ డకార్‌ని వాడు కత్తి పట్టుకుంటే వీడు కత్తి పట్టుకొని, అంటే వాడు టప్పున ఒక యాసిడ్ మొహం మీద దెబ్బ అయిపోయాయి. లైఫ్ మొత్తం పోయాయి. సో, హీరోలు అలా దిగాలని కోరుకోకూడదు మనం. హీరోలు సినిమాలో ఫైట్ చేసినట్టు బయట ఫైట్ చేయకూడదు.